బీసీలకు రాజ్యాధికారం దక్కేలా 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ జేఏసీ టేకుమట్ల మండల నాయకులు డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ సాధన సమితి పిలుపు మేరకు టేకుమట్ల మండలంలో బీసీ జేఏసీ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలో రిజర్వేషన్ బిల్లు 9వ షెడ్యూల్లో చేర్పు, కామారెడ్డి డిక్లరేషన్ అమలు గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని ప్రభుత్వం స్పందించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ పత్రం ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తానని శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్కు పంపించారు. అది వారు ఇప్పటివరకు సంతకం పెట్టలేరు. కాబట్టి ఆ తీర్మానం మాకు వద్దని చెప్పి బీసీలు అందరము ఏదైతే 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లు పెట్టి మాకు ఉద్యోగాల కోసము మాకుండే మా రిజర్వేషన్లు విద్య కోసం ఏదైతే ఉద్యోగం కోసం మాకు రాజకీయాలలో కూడా మాకు అన్ని రంగాలలో మాకు వచ్చే వాటా ఉండే విధంగా మాకు 9th షెడ్యూల్లో పెట్టాలని జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము టేకుమట్ల మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్లో జేఏసీ సభ్యులందరం కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని కళ్ళు తెరిచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమైనా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమైనా దీన్ని తొందరగా ఈ యొక్క పంచాయతీని తెగదెంపులు తెంపే విధంగా 9th షెడ్యూల్లోని ఈ రిజర్వేషన్లు పెట్టి మాకు బీసీలకు అన్యాయం జరగకుండా మా యొక్క రాజ్యాంగ చట్టబద్ధంగా ఉండే విధంగా మాకు ఈ బీసీలకు న్యాయం జరగాలని కోరుతూ